సుకన్యతో నీ పెళ్లి కదా అదే సుకన్యని టార్గెట్ చేస్తే అవుతుందా తనతో నా పెళ్లి? ఏంటంటున్నావు సిద్ధు? నువ్వు దానికి అంటించిందే గంగా. అదో మహానటని అంచుల్లో కూర్చోబెట్టావుగా, మర్చిపోయావా? అవును కదా. అదే ఆయుధంగా వాడు. ఇక నిజం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కరెక్టేగా, బానే గుర్తు చేసావు సిద్ధు. వాడతా. ఎవరికి? సి ఛానల్ వాళ్ళకి. థ్యాంక్స్ అండి. వస్తున్నారు సిద్ధు. ఇక పెద్దమ్మ గారి ప్లాన్ రివర్స్. సూపర్. వచ్చినట్టున్నారు సిద్ధు. ఎవరమ్మా? అది అమ్మమ్మ. అదే అమ్మమ్మ. ఓ అదా. ఆవిడింకా కూతురికి సిద్ధుని కట్టబెట్టాలనుకుంటోంది. అందుకేనా పెళ్లి కాలేదని ప్రూఫ్ చేస్తానని వేషాలేస్తోంది? అది నిజమైతేగా. అబద్ధమని అస్సలు అనుకోకండి. మనకి హీరోయిన్ దొరికేసింది, హ్యాపీగా ఉండండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరేనా మేడం ఫోన్ చేసింది? అవునండి. మీరేనా హీరోయిన్ గా ట్రై చేస్తుంది? ఓకే ఓకే. అయ్యయ్యో, ఈ అమ్మాయి కాదమ్మా, అమ్మాయి లోపలుంది. పిలుస్తానుండండి. ఓకే ఓకే. ఇంకెప్పుడే నీకు గుర్తింపు వచ్చేది? ఎవరి నిన్ను గుర్తించేది? వచ్చేసారు సుకన్య, వచ్చేసారు. ఎవరు? జీ ఛానల్ వాళ్ళు సుక్కు. నంబర్ 1 కోడల్ సీరియల్ రావట్లా? చూస్తున్నాను కదా, ఎంత బాగుందో. వాళ్ళు నా కోసం వచ్చారా? దేవుడే ఇక్కడ ఒక అందం ఉందని పంపించినట్టున్నాడు. అందుకే నంబర్ 2 కోడల్కి హీరోయిన్ కావాలంట. సెకండ్ హీరోయినా? నువ్వు వెళితే నీ యాక్టింగ్ తో ఆ హీరోయిన్ తొక్కేస్తావు సుక్కు. యా మరి పదయా, వెయిట్ చేస్తున్నారు. రా రా. రావడానికి ఇంకా టైం పడుతుందా? అదిగో ఆవిడే మహానటి వచ్చేస్తుంది. అమ్మాయి ఓకే, యాక్టింగ్ స్కిల్సే చూడాలి. చెప్పండి, ఏం చేయమంటారు? అమ్మా బాగున్నావా అని ఓ 4 వేరియేషన్స్ లో చెప్పండి. అంతే కదా. అమ్మా బాగున్నావా? అమ్మా బాగున్నావా? అమ్మా బాగున్నావా? సూపర్ సూపర్, ఎంత బాగా చేసిందో. బుల్లితెరకి మరో మహానటి దొరికేసింది. చెప్పట్లు కొట్టండి, చెప్పట్లు. ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఇవ్వమంటారా? అన్నం ఉడికిందని మొత్తం చూస్తారా సుక్కు? ఏమండి, ఆడియన్స్ పల్స్ పట్టిందంటే ఈవిడ క్లిక్ అవుతుంది. యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. పెళ్ళి అనుకుంటున్నారు, మళ్ళీ మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో. అగ్రిమెంట్ లాంటిది ఏమైనా చేయించుకోండి. లాంటిదేంటమ్మా, అగ్రిమెంటే చేయించేస్తాం. షూటింగ్ ఎప్పుడండి? రైటర్ గారు సీన్స్ ఇవ్వగానే చెప్తాం మేడం. ఇప్పుడైతే మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. అగ్రిమెంటా?
మినిమం సీరియల్ 4 ఏళ్ళు ఉంటుందండి. అప్పటి వరకు సీరియల్లో పెళ్లి తప్ప రియల్లో ఉండకూడదు. కళ నెరవేరుతుంటే పెళ్లిదే ఉందమ్మా. చుట్టూ జనాలు, కూడా బౌన్సర్లు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు, ఇంటర్వ్యూలు. చెప్పట్లు. అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇవన్నీ ఇంటికి వచ్చేస్తుంటే ఎవరన్నా వదులుకుంటారా? వదులుకోరు. సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పండి చెప్పండి. ఓకే మేడం. ఇంకో 4 ఏళ్ళు మీరు పెళ్ళే చేసుకోకూడదు. చేసుకున్నారో కేసు అవుతుంది. కోర్టు చుట్టూ తిరగాలి. ఆహాహా, చేసుకోను. ఓకే బాయ్ మేడం. మీ గ్లామర్ ని ఇలాగే కాపాడుకోండి. వస్తానండి. వస్తాను సార్. మంచిదమ్మా. మహానటి, మహానటి. అయ్యో, yes. 4 ఏళ్లకు లాక్ అయిపోయింది. ఇక పెళ్లి అనే మాటే ఎత్తదు. అవును గంగా, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారు సరే. అమ్మా బాగున్నావా అన్న తొక్కలో యాక్టింగ్ కూడా ఛాన్స్ ఇస్తారంటావా? ఇవ్వకపోతే ఇంకొక అస్త్రం వేద్దాంలే సిద్ధు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోను అనడానికి సంతకం పెట్టానన్న భయం అయితే ఉంటుంది కదా, అది చాలు. అమ్మ మాట ఆ బొమ్మ వినను అనడానికి. ఓకే ఓకే, ఓ పని అయిపోయింది. అసలు పని కాలేదు సిద్ధు. మామయ్య గారికి నిజం చెప్పాలి. వద్దు గంగా ప్లీజ్. లేదు సిద్ధు, మీ అత్తయ్యకి నిజం తెలిసిపోయినది. మనం ముందు ఒప్పుకుంటేనే మంచిది. ఈ హడావిల్లో ఎలా గంగా? మామయ్య గారు వంట చేతానికి ఇప్పుడు కొత్తనన్నారు కదా సిద్ధు. నేను చేతానని చెప్పి మాట మాట కలిపి నిజం చెప్పేస్తాను. ఈ రోజు ఆయన మాత్రమే చేస్తారని చెప్పాను కదా గంగా. ఏం అనకుండా ఏడే ఉండే ఐడియా ఉండేది సిద్ధు. నేను చూసుకుంటాను కదా. దేవుడా నువ్వే కాపాడాలి. వంట నువ్వు చేస్తున్నావా? చెప్తా. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు. ఏంటి మంగా, ఏదైనా ఐడియాతో వచ్చావా? అవును, అదే వంట చేస్తుంది. ఆ వంటల్ని మనం పాడు చేస్తే వచ్చినోళ్ళు తిని నోటికొచ్చినట్టు తిడతారు కదా. నల్లపూసల సీను ముందు ఈ సీను పడితే మీ తమ్ముడు గారి కోపం పెరుగుతుంది, మీ పంట పండుతుంది. ఏమంటారు? సరే అంటాను. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు మీ అమ్మమ్మ అదే పోటీలు పడి హెల్ప్ చేస్తున్నారు. చేని చచ్చా, చొక్కేసుకుందామంటే సిల్లరే లేదే. ఇప్పుడు నా గొంతు తడిపేది ఎవరు? ఆ దేవతలకి వాళ్ళేదడిగినా నేను ఇచ్చేస్తాను. అమ్మో, అమ్మో, ఈ పేపర్ పడేశానా? ఇంకా నయం, ఇదెవరు చూడలేదు. ఇది గూడెం పెద్ద గంగమ్మకి సంతకం పెట్టిచ్చింది. జాగ్రత్తగా దాయాలి, జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. నాలుగు తడారిపోతుందే. నోటు నోటు నోటు, 500 నోటు మీకే. ఇది నాకా? 500 నాకా?
ఏం కావాలి మంగమ్మ? పేపర్ ఏదో పడిపోతుంటే పట్టుకుంటున్నాను మావా. ఇది తెగ పడిపోతుందమ్మా దొంగది. నీ దగ్గర తాయి వెళ్ళొచ్చి తీసుకుంటా. ఆ, అలాగే అలాగే. అమ్మా నీకిచ్చానని మాత్రం గగమ్మకి చెప్పకు. అస్సలు. ఆ, జాగ్రత్త. నాకెయ్యాలమ్మో. ఓకే. వస్తానే. అలాగే. పెద్దమ్మ గారు, మనకేంటండి అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి. ఈ పేపర్ మావయ్యకి చూపిస్తే ఇక ఏ సీను అక్కర్లేదు. పదమంగా దాని పీడ ఇప్పుడే వదిలించుకోవాలి. రండి. ఏంటి ఈ రోజు వంటలు చేసేది నేనని తెలీదా? చెప్పండి డాడ్, నీకు హెల్ప్ చేస్తానంటుంది. నాకెవరి హెల్ప్ అవసరం లేదు, వెళ్ళండి. మీరట్టా అంటే మీ అక్కయ్య గారి మాట నమ్మే నన్ను దూరం పెడుతున్నారని అర్థమవుతుంది కదా మామయ్య గారు. మీరు నమ్మను అన్నదానికి అర్థం మారిపోతుంది కదా. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు, ఉండు. థ్యాంక్స్ మామయ్య గారు. హలో, ఉండమని మాత్రమే చెప్పాను. పక్క జరుగు. మంగా అందులో ఏం రాసిందో ఒకసారి చూడు. ఏముంటుంది పెద్దమ్మా, గౌరీ కూతురు గంగే అని రాసుంటుంది. కావాలంటే చూడండి. ఇచ్చేస్తారేటి? ఛా, మోసపోయాం పెద్దమ్మా. ఇంకా నయం 4 పంచులేసి వాడి ముందు తెరవలా. ఈ తెల్ల కాగితానికి తెల్ల మొహాలేసేవాళ్ళం. ఓకే పెద్దమ్మా, మనం ఫిజిక్స్ పరీక్షలా పడినా లేస్తూ ఉండాలి. మనకి ఒక ఆప్షన్ ఉందిగా, వాడదాం. ఉమ్, మామయ్య గారు, వెరైటీలన్నీ మీరేసైతే టైం సరిపోదేమో. ఆ టైంకి అందించడం నాకు అలవాటే. ఆహా. మీకు 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 ఏంటి? ఆహా, అది అది మాకు మాకు మీకు గంగా, ఇక్కడున్నావా తల్లి? అయ్యో, మీ మావయ్య గారితో కలిసి వంట చేస్తున్నావా? లేదండి, ఈరోజు నేను ఎవరిని చేయనవును. స్వయంగా నేనే నా భార్యకి ఇష్టమైనవన్నీ వండి అందరికీ నా చేత్తోనే వడ్డిస్తాను. అవునా హరిగారు? మీకేమైనా పనుంటే తీసుకెళ్ళిపోండి వెళ్ళి. పంతులు గారు వచ్చారు హరిగారు, అమ్మాయి చేత ఆ ఏర్పాట్లు చేయిద్దామని. ఓ, అది కూడా మీరే చేస్తారా? లేదండి, వీళ్ళు తీసుకెళ్ళిపోండి. రాగంగా.
మామయ్య గారికి మెసేజ్ అన్న పంపి నిజం చెప్పేయాలి. నేను చూస్తారా? నువ్వు దండం పెట్టుకో. మావయ్య గారు, మీకు నిజం తెలియాలి. మాకు పెళ్ళవలేదు. ఉదయం నుంచి మీకు ఈ విషయం చెప్దామంటే కుదరడం లేదు. అమ్మమ్మ ముందు అడక్కండి, మీకు సపరేట్గా అన్నీ వివరంగా చెప్తాను. సపరేట్గా ఏంటే, పబ్లిక్లోనే గొడవ అవ్వాలి. అప్పుడేగా వాడు నేను గెట్టుతాడు. ఐ వాంట్ దట్. ఎవరక్కా? సెల్ కంపెనీ వాళ్ళురా. వేస్ట్ మెసేజ్. ఓ, ఇక్కడే దొరికిపోయేలా ఉన్నావే.